మేము యుద్ధం లేకపోవడం మంచిదే కదా, ఎవరైనా అదే కోరుకుంటారు. కాకపోతే ఉగ్రవాదుల సంగతి ఏంటి, ఇదేంటి, చాలా చర్చలు జరిగాయి. కానీ ట్రంప్ మాత్రం తన ఆ వాచాలత్వాన్ని, నోటి దురుసుని ప్రకటిస్తూనే ఉన్నాడు ఆయన. కాసేపు నేను ఒత్తిడి చేశానంటాడు, లేకపోతే నేను అణు యుద్ధాన్ని ఆపానంటాడు, కొన్ని లక్షల మంది చనిపోయేవాడు నేను లేకపోతే మొత్తం నేనే కాపాడని, ఈ భూగోళం మొత్తాన్ని నేనే కాపాడని అంటాడు. మళ్ళీ నిన్న కూడా ఇంకో స్టేట్మెంట్, ఇద్దరు కలిసి డిన్నర్ చేయండి. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఈయనకి ఏం పని? మొన్న మోదీ గారు మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా ట్రంప్ ప్రస్తావన కానీ అమెరికా ప్రస్తావన కానీ తేలేదు. పైగా దీనికి ఈ ఈ కాల్పుల విరమణకి అమెరికా మధ్యవర్తిత్వం తెచ్చిందని కానీ లేకపోతే ఇంకోటని కానీ మోదీ గారు ఎక్కడా ఒక మాట కూడా చెప్పలేదు. డైరెక్ట్గా ఆయన చెప్పింది ఒకటే, మన దాటికి తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. పాకిస్తాన్ డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్, స్వయంగా ఫోన్ చేసి కాల్పుల విరామణకి మేము ప్రపోజ్ చేస్తున్నాము అని చెప్పి బతిమాలితే మనం ఒప్పుకున్నాము, ఆ చర్చలు జరుగుతాయి అని చెప్పాడు ఆయన. అంతేగాని ఎక్కడ అమెరికా మధ్యవర్తిత్వం చేసిందని, ట్రంప్ మాట్లాడాడని ఇది ఎక్కడా కూడా మన ప్రధాని ఎక్కడా చెప్పలేదు. ప్రధానే కాదు, మన మంత్రులు కానీ, రక్షణ మంత్రి కానీ, విదేశీ వ్యవహారాల మంత్రి కానీ, హోంమంత్రి కానీ, అధికారులు కానీ ఎవ్వరూ చెప్పలేదు. ఈయన మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది దోస్తే అదే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడడం, మళ్ళీ ఇద్దరు కలిసి డిన్నర్ చేయండి, పాక్ ప్రధాని మన ప్రధాని ఇద్దరు డిన్నర్ చేయాలంట. మాకు తెలియదు ఆ డిన్నర్ చేయాలో వద్దో. సో ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నాడు అనే ప్రస్తావన వస్తుంది. మళ్ళీ ఇందాక కూడా మాట్లాడాడు, నేనేం ఒత్తిడి చేయలేదు, వాణిజ్యం ఆలోచించుకోండి అని చెప్పి నేను అన్నాను అని మళ్ళీ ఇందాక మాట్లాడాడు. మళ్ళీ ఇవాళ ఇంకొక వార్త చూశాను నేను, ఇప్పుడు భారతదేశం యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రంగా మారబోతోంది. ఎందుకంటే చైనాకి అమెరికాకి మధ్య జరిగిన ట్రేడ్ వార్, ఆ ట్రేడ్ విభేదాల మధ్య యాపిల్ కంపెనీ నెక్స్ట్ డెస్టినేషన్గా ఇండియాని ఎంచుకుంది. ఆల్రెడీ ఇండియాలో యాపిల్ ఫోన్లు తయారవుతున్నాయి, మన దగ్గరే శ్రీ సిటీలో తయారవుతున్నాయి, తిరుపతి దగ్గర శ్రీ సిటీలో. సో చైనాలో నుంచి ఉపసంహరించుకొని యాపిల్ ఫోన్ల అసెంబ్లీ యూనిట్స్ అన్నిటిని కూడా అక్కడ నుంచి ఇండియాకి మార్చాలి అనేది ఒక నిర్ణయం యాపిల్ కంపెనీ తీసుకున్నట్టుగా మనం ఇటీవల వార్తల్లో చూస్తున్నాం. దానికి సంబంధించి మన ప్రభుత్వాలు కూడా, మన రాష్ట్ర ప్రభుత్వాలు, మన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన రాయితీలు కూడా ఇవ్వడానికి సిద్ధపడినాయి. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ మళ్ళీ మాట్లాడాడు, భారత్లో యాపిల్ పరిశ్రమ విస్తరణ వద్దు అని చెప్పాను నేను. యాపిల్ సీఈఓ టిమ్ కుక్కి చెప్పాను, నేను భారత్లో వ్యాపారం చేయడం చాలా కష్టమని చెప్పాను, భారత్ గురించి ఆలోచించొద్దు, ఇన్నాళ్ళు చైనాలో యాపిల్ ఫోన్లు తయారు చేసిన నేను భరించాను, భారత్లో ఐఫోన్ తయారు చేయడం నాకు ఇష్టం లేదు. ఇతను ఒక రకమైన ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా లేకపోతే ఇంకేదన్నా ఉందా మనసులో అనేది అర్థం కావట్లా. ఎందుకు ఇంత విషం కక్కుతున్నాడు ఇతర దేశాల మీద, పర్టికులర్గా ఇండియా మీద అనేది ఒక పార్ట్ ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. తర్వాత అనకూడదు కానీ మోదీ గారు, ట్రంప్ గారు బాగానే రాసుకొని పూసుకొని తిరిగారు బాగానే. అప్పుడు ఎలక్షన్ల క్యాంపెయిన్ అప్పుడు కూడా వెళ్ళి ట్రంప్ కోసం మోడీ గారు ప్రచారం చేసి వచ్చాడు. ఇండియన్ ఎక్కడెక్కడ ఎన్ఆర్ఐస్ ఉన్నారో అందరితో సభలు ఏర్పాటు చేసి అబ్కీ బార్ ట్రంప్కి సర్కార్ అని ప్రచారం కూడా చేసి వచ్చారు. మరి అంత ఇదిగా తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ దెబ్బతిన్నాయి సంబంధాలు, విదేశీ సంబంధాలు, ప్రత్యేకించి అమెరికాతో ఈ వాణిజ్య సంబంధాలు కానీ దౌత్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి, ఏంటి ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఒకటి. అసలు యుద్ధాన్ని నేను ఆపానని చెప్పి మళ్ళీ భారతదేశానికి వాణిజ్యపరంగా దెబ్బ కొట్టే ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాడు అనేది ఒకటి. వీటితో పాటు ఈ మొత్తం ఎపిసోడ్, ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్తో జరిగిన ఈ దాడి, ఇటువంటి ఘటనలన్నింటిలో అమెరికా చేసిన ఒక నిర్వాహకం ఏంటి అంటే, అమెరికా చేసిన నిర్వాహకం కాదు, ట్రంప్ చేసిన నిర్వాహకం. ట్రంప్ వ్యాపారం చేశాడు. ఇది నిజంగా మన దగ్గర అయితే చాలా పెద్ద స్కామ్ అంటాను దీన్ని. స్కామే. మనం అనుకుంటాం అమెరికాలో అవినీతి ఉండదు, అమెరికా వాళ్ళు భయపడతారు, చట్టాలు కఠినంగా ఉంటాయని. డైరెక్ట్గా ఇప్పటి వరకు వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే డైరెక్ట్గా కొన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం ట్రంప్ కుటుంబం పాకిస్తాన్తో చేసింది. ఏది పహల్గామ్ ఘటన తర్వాతే. వాళ్ళకు ఒక కంపెనీ ఉంది, వరల్డ్ లిబర్టరీ ఫైనాన్షియల్ అనే ఒక కంపెనీ ఉంది. అందులో 60% షేర్లు ట్రంప్ కుటుంబానివే. ఆ ట్రంప్ కుటుంబం పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఏది క్రిప్టో కరెన్సీ డెవలప్మెంట్ కోసం పాకిస్తాన్లో. ఇది ట్రంప్ కుటుంబాన్ని కంపెనీ.
అంటే పాకిస్తాన్ మీద ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి తను వ్యాపారం చేసుకున్నాడు ట్రంప్. ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో కూడా అలాగే, ఉక్రెయిన్లో విపరీతంగా మైనింగ్ చేసుకోవడం కోసం పుతిన్తో ఏదో మాట్లాడి నేను సెటిల్ చేస్తాను, మీరు నేను చెప్పినట్టు చేయాలని కుదుర్చుకున్నట్టున్నాడు. అది లాస్ట్ మినిట్ తెలిసి పుతిన్ ఇవాళ ఆ చర్చలకి ఆయన వెళ్ళకపోయేసరికి చర్చలు ఆగిపోయినాయి. సో ఈ రకంగా ట్రంప్ ఎందుకు చేశాడు, ఇది పెద్ద స్కామ్ కదా, ఇది వరల్డ్ లెవెల్లో ఎందుకు జరుగుతోంది, తర్వాత ఈయన నేనే చేశానని చెప్తుంటే మనం ఎందుకు ఖండించట్లేదు, ట్రంప్ని ఎందుకు ఖండించట్లేదు, ఎక్కడ తేడా కొడుతోంది, ఎందుకు మనం ఖండించలేకపోతున్నాం ట్రంప్ వ్యాఖ్యల్ని కానీ ట్రంప్ చేస్తున్న ఈ పనుల్ని కానీ ఎందుకు మనం తిప్పికొట్టలేకపోతున్నాం, అమెరికా ఆధిపత్యానికి మనం ఎందుకు మనం తలగ్గాల్సి వస్తుంది. ఎప్పుడో రిచర్డ్ నిక్సన్ అప్పుడు ఇందిరాగాంధీ మనకి అప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నడుస్తున్నప్పుడు రిచర్డ్ నిక్సన్ ఏదో మధ్యవర్తిత్వానికి ట్రై చేస్తే అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ చాలా